శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శ్రీకాళహస్తి పట్టణాధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకురాలు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ మాజీ తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైకాపా పార్టీలో చేరి ఆనాడు ఆ పార్టీకి సేవలు అందించారు. నేడు తెలుగుదేశం పార్టీ విభేదాలు తీసుకుని వచ్చేందుకు ప్రజా దర్బార్ వేదికపై మంత్రి నారా లోకేష్ ను కలిసి తాను తెలుగుదేశం పార్టీలో చేరాను అని అవాస్తవాలు మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. కనీసం స్థానిక ఎమ్మెల్యే బోజ్జల సుధీర్ రెడ్డికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే నేరుగా మంత్రి నారా లోకేష్ ను కలిసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు వైకాపా నాయకురాలు చక్రాల విషయాన్ని ప్రశ్నించారు. వైకాపా నాయకురాలు చక్రాల ఉష టీడీపీ పార్టీలో చేరడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగుదేశం పార్టీలో తీసుకోవద్దంటూ స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ ను వారు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రేణుకమ్మ, మల్లీశ్వరి, సుప్రజ, సుమతి, చంద్రకళ, సుజాత, సుబ్బయ్య, పేట బాలాజీ, కాసరం రమేష్, కిట్టు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి లేదు. నాయకురాలే కాబట్టి ప్రెస్ మిత్రుల ద్వారా ప్రజలకందరికీ తెలియపరుస్తున్నాం. ఆమె వైఎస్ఆర్సీపీ నాయకురాలే తప్ప మా తెలుగుదేశంలో ఆమెకి సభ్యత్వం లేదు. ఆమెను సస్పెండ్ ఎప్పుడో చేసేసాం తెలుగుదేశం పార్టీ నుంచి. కాబట్టి ఆమె కూడా రిజైన్ చేసింది, వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరింది. ఇప్పుడు కూడా ప్రజా దర్బార్లో ఎవరైనా కూడా కలవచ్చు, ఏ నాయకుడైనా కలవచ్చు. అలాంటిది వెళ్ళి ఎక్కడో తిరుపతిలో ఒక విలేకరుని పట్టుకొని పేపర్లో వేసుకొని నేను తెలుగుదేశంలో చేరిపోయాను. మరి ఆమె డీపీ కూడా తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబుతో చేరిన ఇది పెట్టుకున్నది. మరి ఇక్కడ బొజ్జల కుటుంబాన్ని విమర్శించింది మాకంతా తెలియదమ్మా. మేము విమర్శించాలంటే నేను ఎన్నో ఉన్నాయి మేము విమర్శించాలంటే. కాబట్టి జాగ్రత్తగా మెలుకో. నువ్వు ఆ పార్టీలో ఉండవు. ఒక పార్టీ అధ్యక్షుడిగా నాకు నువ్వు తెలియపరచలేదు, మా ఎమ్మెల్యే గారికి తెలియపరచలేదు, ఇక్కడ మహిళా నాయకురాళ్ళకి ఎవరికి తెలియపరచలేదు, తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ఎవరికి నువ్వు తెలియపరచలేదు. అక్కడ పోయి నువ్వు ఫోటో తీసుకుని వచ్చి నేను తెలుగుదేశం చేరిపోయినానంటే మిమ్మల్ని మేము స్వాగతిస్తాం ఆయడుండి. కాబట్టి నువ్వు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఉండు. ఇంకొక మీదట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి మేము మిమ్మల్ని చేర్చుకునేది లేదు. కాబట్టి ఇంకొకసారి బొజ్జల కుటుంబాన్ని కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని విమర్శిస్తే మటుకు ఊరుకునేది లేదు కనుక హెచ్చరిస్తూ, అలాగే ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో గతంలో మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళు బీజేపీలో చేరినా జనసేనలో చేరినా వాళ్ళని వదిలిపెట్టే క్వశ్చనే లేదు. ఇది క్లియర్గా చెప్తున్నాం. నమస్కారం చేయలెత్తి నమస్కారాలు చేస్తున్నాను. అట్లాంటి వారిని మీరు చేర్చుకోవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దయచేసి. థ్యాంక్ యూ. సభ్యులందరికీ నమస్కారం. పార్టీ కూడా గౌరవిస్తుంది, ప్రజలు కూడా గౌరవిస్తారు, కార్యకర్తలు నాయకులు కూడా గౌరవిస్తారు. అది ముందు ఎవరైనా సరే అది తెలుసుకోవాలి. ఇప్పుడు అమ్మాయి అనింది 40 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాం. బహుశా మీకు తెలియదేమో, కొత్త వాళ్ళు సీనియర్స్గా ఉండే వాళ్ళందరికీ తెలుసు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నా ఇదే విధంగా ఉన్నా, ఎప్పుడు ఈగో చూపించాలా, లేకపోతే ఎక్కడో ఆ విధంగా ఉండేదాన్నేమో, నన్ను కూడా అట్టు అనుకునేవాళ్ళేమో. బట్ అది ఉండకూడదు. ఆ విధంగా ఎవరైనా కానీ చిన్న కార్యకర్త నుంచి నాయకుల దాకా గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తేనే నీకు కూడా గౌరవం అనేది దక్కుతుంది. ఈరోజు నాకు లోకేష్ బాబు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే కాదు, వాళ్ళు కూడా ప్రజల యొక్క ఉద్దేశాలు తీసుకొనే ప్రజల యొక్క మనుగడ ఏంటి, అక్కడ కాళహస్తి నియోజకవర్గంలో ఎలా ఉన్నారు ఈవిడ మీద అనేటువంటిది తీసుకొని ఆమెను కూడా చేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఉషా గారికి ఏం విన్నవించుకుంటున్నామంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, కమిట్మెంట్తో అక్కడ పనిచేస్తా అన్నావు, ఓకే. కాబట్టి దయచేసి ఇక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని మరీ మేము కోరుకుంటున్నాం.
కాళహస్తి నియోజకవర్గం తరఫున ఎవరైతే ఉండొచ్చు, వెల్కమ్ చెప్పే వాళ్ళు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ ఏంటంటే మాకెవ్వరికి కూడా మాకు ఇష్టం లేదు. మేము ప్రశాంతంగా ఉన్నాము ఈరోజు. మేము లేడీస్ కూడా ఒక మంచి చెడ్డ ఏదన్నా కానీ అందరం కలుసుకుంటున్నాం, పోతున్నాం. కార్యక్రమాలు ఏదన్నా చేయాలంటే కూడా మేము చేస్తున్నాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. మా లీడర్స్ ఉన్నారు, లీడర్స్ ఎట్లా చెప్తే అటు పోతున్నాం. ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఎట్లా చెప్తే అటు పోతున్నాం కదా. కాబట్టి దయచేసి నువ్వు ఎక్కడ వెళ్ళిపోయావో అక్కడే ఉండమని మరీ కోరుకుంటున్నాం. ఆ చెట్టు కింద ఫలాలు తినాలనే ఉద్దేశంలోనే నువ్వు వస్తున్నావు. దీన్ని దయచేసి దీనికి స్వస్తి పలకండి. మేము ఒకటే చెప్తున్నాం నారా లోకేష్ బాబు గారు కూడా. నారా లోకేష్ బాబు గారు దయచేసి ఏదైతే ఈరోజు వచ్చింది దీనికి స్పందించి దయచేసి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు మీరు దక్షిణం శాసనసభ్యుల్ని చేతులెత్తి మేము మొక్కాళ్ళ మీద కూర్చొని అభ్యర్థిస్తున్నాం బొజ్జల కుటుంబాన్ని. దయచేసి దీని మీద మీరు చాలా సీరియస్గా తీసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మనోభావాల్ని గుర్తెరిగి దయచేసి ఇట్లాంటి వాటికి రాజకీయ పునరావాస కేంద్రం తెలుగుదేశం పార్టీ కాదు అనేది మీరు మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కోలానంద్ గారిని, అదేవిధంగా జనసేన నాయకుల్ని కూడా మేము అభ్యర్థిస్తున్నాం ఈ వేదికగా. దయచేసి దొంగలు ఊర్లో పడినట్టు దొంగలు రెడీగా ఉన్నారు. దయచేసి మీ దగ్గరికి అడ్డదారుల్లో కొంతమంది వ్యక్తులు పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు గారు చెప్పినట్టు కాచుకొని కూర్చొని ఉండారు. దయచేసి అట్లాంటి వ్యక్తులు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎంతమంది ఇబ్బంది పడ్డారో వీళ్ళందరి మనోగతను గుర్తుపెట్టుకొని ఎవరైనా మీ కాళ్ళ దగ్గరకు వచ్చినా కానీ 1కి 10 సార్లు పరిశీలించి దయచేసి వాళ్ళని మీరు పార్టీలోకి ఆహ్వానించండి దయచేసి. అదేవిధంగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు కూడా, కోలానంద్ గారు కావచ్చు, జనసేన నాయకులకు కావచ్చు, అదేవిధంగా పెద్దపీట ఇస్తున్నారు. వాళ్ళు చెప్పినా కానీ ప్రతి ఒక్క అంశాన్ని తీసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త మీ దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళ పుట్టు పూర్వోత్తరం ఏంది అనేది ఒక పునఃపరిశీలన చేసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలని ఈ వేదికగా మేము సందర్భంగా కోరుతున్నాం.